హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నల్గొండ దగ్గర ఉన్న ఛాయ సోమేశ్వర ఆలయం అనే టెంపుల్ దగ్గరికి వస్తున్నాం. ఇక్కడ ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఒక గుడి లోపల స్తంభం ఒక నీడ కనబడుతుందని చెప్పారు నా ఫ్రెండ్స్. అది లైట్లు వేసినా కూడా కనబడుతుంది అంట. ఆ స్తంభాలో ఏ స్తంభమో మనం చెప్పలేమంట. అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. మీకు కళ్ళారా చూపిస్తాను, మీరు నాతో పాటు చూసేయండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాతకి మనకు పెద్ద కొలను అయితే ఉన్నది. కొలంలో కూడా చేపలు అనేవి చాలా బాగా అయితే కనిపించాయి నాకు. మీరు కూడా చూడండి, బాగుంది. మంచి వెదర్ కూడా ఉందండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది కొలను అండి. ఇక్కడ చేపలు అయితే చాలా బాగా అనిపించాయి నాకు. ఇక్కడ టెంపుల్ ఉంది కదా అండి, లాంగ్ వ్యూలో చూస్తే అదే టెంపుల్ అన్నమాట. ఇక ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఎంట్రెన్స్ ఉందండి. ఎంట్రెన్స్ దగ్గర బోర్డు ఉంది, అది చదువుకోండి. మంచిగా ఉంది. చరిత్ర ఎప్పుడు కట్టారు ఏంటి అనేది. నార్మల్గా అయితే జాతర టైంలో ఎక్కువగా క్యూ ఉంటుంది. ఇక్కడ అవన్నీ కూడా కట్టారు స్టెప్స్ లాగా వెళ్ళిపోవడానికి. మనమైతే డైరెక్ట్గా ఎక్కువ మంది జనాలు లేరు కాబట్టి లోపలికి వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ లైట్ వేసి ఉందండి. లైట్ వేసింది ఆపేసాం మేము. ఆపేసిన తర్వాతకి అక్కడ మనకు స్తంభం నీడ కనబడుతుందా లేదా చూసామన్నమాట. ఆ స్తంభం నీడని ఇక్కడ చూసారు కదండి. ఇక్కడ ఎన్ని స్తంభాలు ఉన్నాయి కదా, ఆ స్తంభాలలో ఏ స్తంభం నీడ అనేది ఇప్పటి వరకు ఎవరు కూడా చూడలేదన్నమాట.